అర్పణ చేద్దాం అనుకుని ఆ పెట్టులో ఉన్న ఆ యొక్క ఉంగరం తీసుకువెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క గోదావరిలో పడేసి ఆయన అనుకున్నాడు, ఆ బంగారము తీసుకొని గోదావరిలో పడేసిన తర్వాత నేను మళ్ళా వెళ్ళి నా భార్యను అడుగుతాను, ఏమేదిగో బీరోలో ఉంగరం ఉంది తీసుకుని అడుగుతాను. అప్పుడు ఆమె బీరో తీసి ఆ బీరో దగ్గరికి వెళ్ళి ఆ ఉంగరాలను తీయడానికి చూస్తుంది. అక్కడ ఉంగరాలు ఉండవు కనుక అదే తప్పుకు పట్టుకుని ఆమె హింసిస్తాను, వేధిస్తానని ఇతను మనసులో ప్రణాళిక వేస్తున్నాడు. ఆ ప్రకారముగానే ఈ మనిషి ఏం చేశాడంటే ఏమి నిద్రపోతున్న సమయంలో ఆ బీరో తెరిచి ఆ బీరోలో ఉంగరాలను తీసుకుని ఆ గోదావరిలో పడేసాడంటండి. పడేసిన తర్వాత ఆ విషయం ఏమో తెలియదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున ఈమె ప్రార్థనకి మామూలుగానే వచ్చింది. ప్రార్థనలు వచ్చిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిందండి. 1 గంటకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజున ఆ యొక్క దినాన్ని ఏం జరిగిందంటే ఒక జాలరు ఏం చేస్తాడంటే 2 చేపలను తీసుకొచ్చారు. చేపలు తీసుకొచ్చి ఊరు మొత్తం కూడా తిరిగారు. ఎవరు కూడా చేపలు కొనలేదు. ఆ 2 చేపలు ఎవరు కొనలేదు. ఇక ఈ జాలరికి ఆమె చూసేసరికి ఎందుకనో ఈమె ఎట్లాగైనా సరే కొంటది, ఏమికే అప్పచెప్పేద్దామని ఆ యొక్క జాలరి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో నా దగ్గర 2 చేపలు ఉన్నవి, ఇవి చాలా మంచిగా బాగుంటాయి అమ్మా, మీరు తీసుకోండమ్మా. ఎవరు తీసుకోవట్లేదంటే ఏమన్నా నా దగ్గర డబ్బులు లేవయా, వద్దంటే లేదు డబ్బులు తర్వాతనే ఇవ్వండి, మీరు మాత్రం 2 చేపలు తీసుకోండి అని బలవంతంగా 2 చేపలు ఆయనకి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ జాలరి. వెళ్ళిపోయిన తర్వాత ప్రియ తినబడ్డారా ఈమెం చేస్తుందంటే చేపలు చేస్తా ఉంది. చేపలు చేసిన తర్వాత రుద్దిన తర్వాత మరి మెడ కోస్తారు కదా, ఇక్కడ తల కోసినప్పుడు ప్రియా తిరుగులారా ఆ యొక్క పొట్టలో అంతా కూడా వచ్చేస్తుంటే ఆ పొట్టలో చేప పొట్టలో బంగారపు ఉంగరం ఉందంటండి. బంగారపు ఉంగరం ఉంటే ఆమెకు ఆశ్చర్యిస్తుంది. ఇదేంటి, ఈ ఉంగరం మా ఉంగరం కదా, ఇక్కడ ఉందేంటి అని ఆలోచించి గబగబా ఆ ఉంగరం పట్టుకుని బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తీసింది. బీరువా చూస్తే బీరువాలో ఉంగరమో లేదు. ఇతను అనుకుంటున్నాడు, ఇవాళ ఎలాగైనా సరే నా భార్యను ఎలాగైనా సరే ఈ రీతిగా హింసించి ఆమెను బాగా శోధించాలి, చాలా కష్టపరచాలని ఇతను అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క ఉంగరాన్ని భద్రముగా దాల్చి ఆ బీరువాలో పెట్టి మంచి చేపల కూర వండి పెట్టింది. అతడు వచ్చాడు, కోపంతో వచ్చాడు, ఇదిగో నాకు అన్నం పెట్టన్నాడు. అన్నం పెట్టింది. తర్వాత అంటున్నాడు, అదిగో ఆ ఉంగరం బీరువాలో తీసుకురా అన్నాడు. ఇతని ఉద్దేశం ఏంటి, ఆ ఉంగరాన్ని ఎక్కడ పడేసాడైనా గోదావరిలో పడేశాడు. ఇక నా భార్య ఆ యొక్క ఉంగరాన్ని తీసుకుని రాలేదు అనుకుంటున్నాడు. ఎలాగైనా సరే ఇది పెద్ద ఉంగ మీద ఆమెకి ఎలాగైనా సరే విడాలకు ఇచ్చేయాలి అని మనసు అనుకున్నాడు. కానీ ఇప్పుడు నేను దేవుని యొక్క బిడ్డలారా అతను అడుగుతున్నప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ చేపల నుంచి తీసిన ఉంగరం ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇదిగో ఉంగరం అని చెప్పినప్పుడు అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఈ ఉంగరము ఎక్కడి నుండి వచ్చింది, ఈ ఉంగరం నేను గోదావరిలో పడేసాను కదా ఏంటి అంటే అని చెప్పింది, అయ్యా నా దేవుడు చాలా అద్భుతకరమైన దేవుడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు. నేను ఆ జరిగిన సంగతి అంతా చెప్పింది. ఒక జాలరు వచ్చాడు, చేపలు తీసుకోమన్నాడు అంటే నా దగ్గర డబ్బులు వద్దు అన్నాను, అయినప్పుడు కూడా తీసుకొని బలవంతంగా ఇచ్చాడు. కానీ దేవుడే అతన్ని నన్ను చూసి బలవంతంగా చేపలకు పెట్టి వెళ్ళిపోయాడు. నేను చేప చేస్తుంటే ఆ చేప నోటిలో నుంచి ఆ కడుపులో నుంచి ఉంగరం వచ్చింది చెప్పినప్పుడు అతడికి చాలా ఆశ్చర్యం వేసి, అయ్యో మీ దేవుడికి ఇంత గొప్ప దేవుడా, ఇదిగో నా భార్య నన్ను క్షమించని అతడు గోజాడి భార్య క్షమాపణ అడిగి దేవుని నమ్ముకున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైనా సరే ప్రార్థన చేసే వారికి జోలికి పోతే వారికి చాలా ప్రమాదం అండి. నేను ఈ రాత్రి వేళలో దేవుని నామంలో చెబుతూ ఉన్నాను, దేవుని బిడ్డల జోలికి వెళ్తే వారి జీవితంలో చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటారు వారు ఎవరైనా సరే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క స్త్రీ, నేను చెప్పిన యొక్క స్త్రీ ప్రార్థనాపరురాలుగా ఉంది. మన యొక్క జీవితంలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు యేసు ప్రభువు తన దూతలతో ఒక మాట చెప్పాడు, మీరు భూలోకానికి వెళ్ళిపోయి నాకు నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకురామని చెబితే ఈ దూతలన్నీ కూడా కిందకు దిగొచ్చేసి ఆ దూతలో చాలా మంచి బంగారము వృక్షములు తర్వాత వారికి నచ్చినవన్నీ లోకము విలువైన అన్ని కూడా ప్రభు దగ్గరకు తీసుకెళ్ళినాయి. కానీ ప్రభు అవన్నీ చూసి ప్రభు అన్నాడు, ఇవేవి నాకు నచ్చలేదు అన్నాడు. ఇంకొక దూత ఏం చేసిందంటే ఒక సీసా తెచ్చి, ప్రభువా ఇదిగో ఈ సీసా తెచ్చాను, ఈ సీసా ఇది ఎవరు అనుకుంటున్నావు, ఈ సీసా మీ భక్తులు కార్చిన కన్నీరు ఈ యొక్క సీసాలో దాచబడిన చెప్పినప్పుడు ప్రభు ఎంతో ఆశ్చర్యపడి ఎంతో పరవశించి
మర్చిపోయాడు. అంటే ప్రభువుకి ఏది ఇష్టం అంటే మన ఇల్లు ఇష్టం కాదు, బంగారం ఇష్టం కాదు, మన ఆస్తి పాస్తులు ప్రభువుకి ఇష్టం కాదు. కానీ మనము కార్చిన కన్నీరు చూసినప్పుడు దేవుడు పరవశించిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని కూడా భక్తులు అంటున్నాడు, ఇదిగో దేవా నేను కార్చిన కన్నీరు నీ బుట్టిలో భద్రపరిచి ఉన్నవి కదా అంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి వేళలో ఈ స్త్రీ ఏం చేసిందంటే అచ్చర గుజ్జును ప్రభు దగ్గర తీసుకొచ్చి పగలగొట్టి తల మీద వచ్చినప్పుడు వారు అంటూ ఉన్నారు, ఎందుకు ఈ యొక్క అత్తరును నష్టపరుస్తున్నామంటే ప్రభు కోపం వచ్చింది, మీరు ఆమె జోలికి పోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత అంటూ ఉన్నాడు, ఏమని మీరు తొందర పెట్టవద్దు. కొంతమంది మనుషులు తొందర పెట్టేస్తూ ఉంటారండి. తొందర పెట్టేవాళ్ళు ఊళ్ళో ఉన్నారు. కొంతమందికి ఊరికి తొందర ఎక్కువ. వారు తొందర పడితే కాదు కదా, పక్క వారిని కూడా తొందర పెట్టేస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, మీరు ఆయనను తొందర పెట్టవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. తర్వాత అంటున్నాడు, ఇదిగో ఈమె తన శక్తి కొలవు చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని కూడా తన శక్తి కొలది ఆమె దోసుకునే ఆ యొక్క అత్తరును ప్రభు దగ్గరకు తీసుకొచ్చి ప్రభు మీద పోసింది. మన యొక్క జీవితాల్లో ప్రియ దేవుని కూడా అత్తరు బుద్ధి అంచి మనకి జీవితం, ఈ యొక్క విలువైన జీవితాన్ని ప్రభు యొక్క సన్నిధానంలో ప్రియ దేవుని కూడా ప్రభువుకు సమర్పిస్తే మన జీవితము సువాసనగా మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువాసన రావాలంటే అత్తరు బుడ్డి పగలగొట్టబడినప్పుడు ఏమొచ్చిందండి? సువాసన వచ్చింది. మన జీవితం కూడా పగలగొట్టబడాలి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఇదిగో ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడంటే మనము మరి సువాసనగా ఉండడానికి తనను తాను బలియాగముగా ఆయన అర్పించుకున్నాడు. కనుక ప్రియ దేవునికి బిడ్డారా, మనము కూడా మనకు జీవితాలను దేవుని యొక్క సన్నిధానంలో మరి సమర్పించి మన హృదయాన్ని పగలగొట్టినట్లయితే ఆ యొక్క హృదయాన్ని ఏం చేస్తుంది దేవుడు చూసి ఎంతగానో సంతోషపడేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈమె తెచ్చింది ఏంటంటే విలువ గల అచ్చ జటమాంసి. విలువ ఈ లోకంలో విలువైనది ఏంటంటే మనిషి యొక్క ఆత్మ చాలా విలువైనది. ప్రభు చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ప్రియమైన దేవుడా, మనకి ఎన్ని ఉన్నా కానీ మన ఆత్మను మనము కాపాడుకొనలేకపోతే, మన ఆత్మను మనము రక్షించుకోలేకపోతే అది ఏమి మాత్రం కూడా మనకు ప్రయోజనము లేదండి. ప్రభు అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం. ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా కానీ ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభువారు మనందరి కోసము ఏం చేశారంటే, ఏ ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళడానికి ప్రభువారికి ఇష్టము లేక ఆయన మన కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడింది, రక్తము కార్చబడింది. ఆయన మన కొరకు ప్రియా దేవునికి ఉంటారా ఆయన సజీవ యాగంగా తనను తాను అర్పించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అత్తరబుడ్డి అంటే మన హృదయం మొట్టమొదటగా పగలాలి. పగిలిన తర్వాతనే అది సువాసన వస్తుంది. పగలపోతే సువాసన రాదు. అందుకనే బైబిల్లో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, సువాసన. మనము ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ వాసన ఇచ్చేవారు ఉండాలంటే బైబిల్లో ఉంది, జీవపు సువాసన ఇచ్చేవారిగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళలో ఈ స్త్రీ ఎలాగైతే విలువైన అత్తరబుడ్డిని పగలగొచ్చిందో మనము కూడా ఈ రాత్రి వేళలో విలువైన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మన హృదయాన్ని దేవునికి సమర్పించి, విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించినట్లయితే దేవుడు తప్పకుండా ఆ బిడ్డను ఘనపరుస్తాడు. ప్రభు చెప్పాడు, ఈమె చేసింది సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఈమె చేసింది జ్ఞాపకార్థంగా అక్కడ ప్రకటించడానికి ప్రభు చెప్పాడు. అవును, నిజంగానే ప్రియ దేవుడారా, విలువైన అత్తరబుడ్డిని ఆమె తెచ్చింది. మనం కూడా ఈ లోకం విలువైన మనకు ఆత్మ ప్రభు వద్దకు తెచ్చి సమర్పించినట్లయితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుడారా, మనము కూడా మనం చేసే పనులు 10 మంది చెప్పేవారుగా మనం చేసే కార్యాలు ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు కొత్త మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
లేని ఒకసారి చెప్పండి. ఏం చెబుతున్నామో జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. ఒక స్త్రీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేసింది. తన జీవితంలో సంపాదన అంతా కూడా దేవుని కొరకై ఖర్చు పెట్టి దేవుని దగ్గర గొప్ప పేరు సంపాదించుకుంది. మరి మనం కూడా ఆ విధంగా ఒక మంచి పని చేసి దేవుని సందులో గొప్ప పేరుని మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. చేయగలమా మనం ఆ పని? ప్రభు కొరకు మనం ఏం చేయగలం? ఏమైనా చేయగలం అంటే మనం చేసే ఏమి కూడా కనబడదు. చేయమన్నా చేసేటువంటి విధానం మన జీవిత విధానాల్లో లేదు. దేవుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరు కూడా పొందాలని మా యొక్క ఆశ. దేవుని యొక్క సన్నిధిలో అందరూ కూడా సంతోషం ఉండాలని మా యొక్క ఆశ. ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థనా కూటాలు జరిపించబడుతున్నప్పుడు మీరందరూ కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మా యొక్క ఆశ. మా ఆశను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడని మేము నమ్ముతున్నాం. దేవుడు చాలా గొప్ప చేశాడు. ఈరోజు చుట్టుపక్కల మరి ఎక్కడ చూసిన వర్షం పడింది. ఈరోజు పోయిన సంవత్సరం లాగా ఏదైనా ఆటంకం కలుగుద్దేమో అనుకున్నా కానీ మొత్తానికి దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఈ అద్భుతం జరగగల కారణం ఏంటంటే మన మధ్యలో ఒక మంచి దైవజనులు ఉన్నారు. వారు సమర్పణ, వారి జీవిత విధానం చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుచేత అంటే యేసు ప్రభు సన్నిధిలో మరి ఈ విధంగా ప్రార్థనా సమావేశాలు ముగించబడేదాకా భోజన పానాలు 6 నెలలు ఉపవాసం అంట, 3 నెలలు ఉపవాసం అంట.